ఈ సంవత్సరం ఇంతకు ముందెన్నడూ లేనంత స్థాయిలో చలి విపరీతంగా ఉండబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చలి నుంచి ముందుగా మనం రక్షించుకోవాల్సింది మన చర్మాన్ని. ఎందుకంటే మన అంగప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది చర్మమే కాబట్టి ఈ చర్మానికి ఆ వాతావరణ ప్రతికూలతల తాకిడి అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని రక్షించుకోవాలి. చలికాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది, దురదగా అనిపిస్తూ ఉంటుంది, అలాగే పెదవులు పగులుతూ ఉంటాయి, గోళ్ళేమో పెళిసెక్కుతూ ఉంటాయి. ఇలాంటివి అనేకం మనం చూస్తూ ఉంటాం. సింపుల్ టిప్స్ తోటి, తేలికైన చిట్కాలతోటి వీటిని చాలా వరకు నివారించుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. ఆరోగ్యవంతులు, పూర్తి హెల్తీగా ఉన్నవాళ్ళు ఒంటికి రోజుకి 2 సార్లు మాయిశ్చరైజర్ని రాసుకుంటూ ఉండాలి. మాయిశ్చరైజర్ అనేది ఏమిటి అంటే మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు కొబ్బరి నూనె, అలాగే నిమ్మరసం, లేదా కొబ్బరి నూనె, నీళ్లు, ఈ రెండు కలిపి బాగా చిలికితే మీకు ఒక ఆయింట్మెంట్ లాగా అవుతుంది. దాన్ని మీరు రాసుకోవాలి. ఇది ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. అలాగే థైరాయిడ్, డయాబెటీస్, ఇంకా ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే, అలాగే గర్భధారణతో ఒకవేళ ఉంటే, లేదా ఏదైనా ఆస్మా మందులు వాడుతూ ఉంటే, ఇలాంటి వాళ్ళు ఈ మాయిశ్చరైజర్లని రోజుకి 3 సార్లు కూడా రాసుకుంటూ ఉంటే మంచిది. ఇక ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు ఈ మాయిశ్చరైజర్స్తో బయట కొనేవి. అందుకని ప్రిజర్వేటివ్స్ కలపని మాయిశ్చరైజర్లని లోషన్ రూపంలో ఉండే వాటిని ఎంచుకుంటే మంచిది. ఇక లోపల నుంచి కూడా హైడ్రేట్ చేసుకోవటం అవసరం. నీళ్లు, అలాగే కొబ్బరి నీళ్లు, ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి. ఇవి ఎంత వీలైతే అంత ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉంటే మంచిది. ఒకవేళ ఈ రూపంలో తీసుకోలేని వాళ్ళు కనీసం పల్చటి మజ్జిగ తీసుకుంటే కూడా లోపల నుంచి హైడ్రేట్ అవుతూ ఉంటుంది, చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇక అన్నిటికీ మించి స్నానం. ఈ చలికాలం బాగా వేడి నీళ్లతోటి స్నానం చేస్తూ ఉంటారు. దాంతో రిబౌండ్ ఎఫెక్ట్ తోటి చర్మం ఇంకా పొడిబారుతుంది. అలా కాకుండా గోరువెచ్చటి నీళ్లతోటి స్నానం చేయాలి. అలాగని మరి ఎక్కువసేపు కూడా ఈ స్నానం అనేది చేయకూడదు, ఫాస్ట్గా ముగించాలి. ఇక సబ్బుల విషయం, నురగ తక్కువగా వచ్చేటటువంటి సబ్బుల్ని ఈ కాలం వాడుకోవాలి. వీలైతే సున్నిపిండి వాడుకోవాలి. అప్పుడు దాంతో ఆ డ్రైనెస్ అనేది రాకుండా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత చర్మం తడిగా ఉన్నప్పుడే ఈ మాయిశ్చరైజర్లన్నీ పెట్టుకోవాలి. కావాలనుకుంటే ముందు కొబ్బరి నూనె రాసుకొని తర్వాత మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక పెదవులు పగులుతూ ఉంటాయి, ఇదొక పెద్ద ఛాలెంజ్. ఇలాంటప్పుడు సింపుల్గా మీకు వ్యాజ్లైన్ లాంటివి ఉంటాయి కదా, వైట్ పెట్రోలియం అంటారు, ఇలాంటి జెల్లీని కానీ, లేకపోతే ఒకవేళ మీరు బయట ఏదైనా కమర్షియల్ ప్రోడక్ట్ వాడాలనుకుంటే 15 SPF లిప్ బామ్లు ఉంటాయి, ఇలాంటివి కానీ రాసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా ఈ సూర్యకిరణాలు ముందు పెదవులకి తగులుతాయి, అవి పొడిబారుతూ ఉంటాయి. ఇక పెట్రోలియం జెల్లీ, దీన్ని ఆ గోళ్ళకి డ్రైగా ఉన్నటువంటి ఆ గోళ్ళకి రాసుకుంటే పెళుసు బారకుండా ఉంటుంది. అలాగే ఇవి చాలా మంచి షైనింగ్ తోటి నిగనిగలాడుతూ ఉంటాయి. ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు ఆ నీటి ఆధారిత సన్ స్క్రీన్లు ఉంటాయి, ఇలాంటివి మీరు వాడుకోవచ్చు. ఇక గోరువెచ్చని నీళ్ళతోటి, నురగ తక్కువగా వచ్చేటటువంటి షాంపూతోటి తలస్నానం కూడా చేయొచ్చు. అలాగే హెర్బల్ షాంపూస్ అయితే ఇంకా మంచిది. కలబందతో తయారైనటువంటి కండిషనర్ రాసుకుంటే వెంట్రుకలు మరి బిరుసెక్కకుండా, నెక్కబొడుచుకోకుండా స్మూత్గా ఉంటాయి. రాత్రిపూట చన్నీళ్ళతోటి మొహం కడుక్కొని సబ్బు లేకుండా, అలాగే ఈ వెన్నపూస కానీ, లేదా బయట కమర్షియల్గా ఏదైనా వాడాలనుకునేవాడు నైట్ వైట్ పెట్రోలియం అని తెల్లటి వ్యాజ్లైనే కానీ ఎలాంటి సెంటెడ్ కాకుండా నాన్ సెంటెడ్ దొరుకుతుంది, వైట్ పెట్రోలియం జెల్లీ అంటారు. దీన్ని రాసుకుంటే చర్మం ఎక్కువసేపు మృదువుగా ఉంటుంది. ఇక ఫేస్ వాష్ అంటే మొహం కడుక్కోవటానికి ఫేస్ వాష్కి బదులుగా నొరగా తక్కువగా వచ్చేటువంటి క్లెన్సర్స్ని వాడుకోవచ్చు. అలాగే ఈ పెసరపిండి, లేకపోతే శనగపిండి, అలాగే ఇలాంటి వాటితోటి ఓట్స్ని ఇలాంటి వాటితోటి పౌడర్లా చేసుకొని వీటిని కూడా స్క్రబ్బింగ్ కోసం వాడుకోవచ్చు. ఇది క్లెన్సింగ్ యాక్షన్ ఉంటుంది వీటికి. ఇవి చర్మం దెబ్బతినకుండా కాపాడుతూ ఉంటాయి. ఇక ఒకవేళ మీరు మేకప్ వేసుకుంటూ ఉంటే, ఈ వేసుకునేవాలి అని అనుకుంటే క్రీమ్ ఆధారిత సాధనాలు వాడుకుంటే మంచిది. ఎందుకంటే అవి కొంచెంసేపు మాయిశ్చర్ని ప్రిజర్వ్ చేస్తూ ఉంటాయి, చర్మం పొడిబారకుండా ఉంటుంది దీంతో. ఇక దప్పిక వేస్తుందా వేయదా అని కాకుండా, దప్పిక వేయకపోయినప్పటికీ కూడా రోజుకి 8 నుంచి 9 గ్లాసులు నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. అలాగే అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉంటే సహజమైన చెమట వచ్చి దాని నుంచి శబ్దం బయటకు వచ్చి అది మన చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇంత చేసినప్పటికీ మీ చర్మం పొడిబారుతూ ఉంటే అప్పుడు ఆయుర్వేదంలో పిండ తైలం అని ఉంటుంది. దీన్ని ధూమెరుగ్గా స్నానం చేసిన వెంటనే రాసుకుంటే అది మీ చర్మాన్ని రోజంతా కూడా రక్షిస్తూ ఉంటుంది. ఇలాగా ఈ చలికాలం మిమ్మల్ని మీరు చలి పులి నుంచి మీ చర్మం దెబ్బతినకుండా కాపాడుకోవటం అనేది చాలా అవసరం.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.